ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. మరొకసారి అనుదిన దోపవేదిక ద్వారా ప్రతిదినము మీతో ఇలాగ దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడిచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి మరొకసారి ప్రభువుని స్తుతిస్తూ మహిమపరుస్తున్నాను. ఈ సమయంలో ఈరోజు కూడా ఒక వాక్యం పరిశుద్ధ గ్రంథంలోని చదువుకుందాం. హబక్కు గ్రంథం. అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలివ చెట్లు కాపు లేక ఉండినను, చేనులోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, శాలలు పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను. నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. దేవునికి మహిమ కలుగును గాక. ఈ లేఖన భాగాలను చూసినప్పుడు అన్నీ కూడా ప్రతికూల పరిస్థితులు మనకు కనబడతాయి. అంజూరపు చెట్లు, ద్రాక్ష చెట్లు, ఒలివ చెట్లు, అలాగే పంట పొలాలు, గొర్రెలు, అలాగే పశువులు, ఇవన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్నాయి కానీ దేని వలన కూడా లాభం అనేది కనబడడం లేదు. అయినప్పటికీ కూడా హబక్కుకు భక్తుడు ఏం చెప్తున్నాడంటే, లాభం కలగకపోయినా, మేలు అనేది రాకపోయినా, ఒకవేళ ఈ పరిస్థితులన్నిటిలో కూడా ఒకవేళ ప్రతికూలత కనబడుతూ ఉన్నా, నేనైతే ఈ అన్నిటిని బట్టి నేను దేవుడు లేడని, దేవుడు నాకు సహాయం చేయలేదని, అలాగ నేను దేవునికి విరోధంగా దేవుణ్ణి బాధపరిచే మాటలు నేను మాట్లాడిన కానీ, ఇదిగో నేను నా దేవుడైన, మరి నా రక్షణకర్త అయిన ప్రభువును బట్టి, యెహోవాను బట్టి నేను సంతోషిస్తాను అని చెప్పడం ఈ లేఖన భాగాల్లో చూస్తాం. చాలాసార్లు మానవ నైజం ఏంటంటే, ఏదైనా మేలు కలిగితే, ఏదైనా కలిసి వస్తే, ఏదైనా మనకి లాభం వస్తే, ఏదైనా సంతోషకరమైన వార్తలు వినబడితే అప్పుడు దేవుడు ఉన్నాడని, అప్పుడు దేవుణ్ణి ప్రార్థించాలని, అప్పుడు దేవుని స్తుతించాలని, అప్పుడు దేవుడు నాకు గొప్ప కార్యం చేశాడని నోరారా మానవులుగా మనం పలుకుతాం. కానీ ఏమీ జరగనప్పుడు, నష్టం వచ్చినప్పుడు కూడా దేవుణ్ణి మహిమపరచడమే గొప్ప సంగతి. కాబట్టి ఈ మాటలు వింటున్న మీ జీవితాల్లో ఒకవేళ అన్ని ప్రతికూలతలే, అన్నీ ఒకవేళ శ్రమే, దుఃఖమే, వేదనే ఉన్నా, అయినప్పటికీ కూడా వీటన్నిటికంటే గొప్పది, విలువైనది, శాశ్వతమైనది దేవుడిచ్చినటువంటి రక్షణ. కాబట్టి ఆ రక్షణను బట్టి మనం ప్రభుని మహిమపరచాలి. ఇవన్నీ ఈ లోకంలో ఉన్నంత వరకే ఉంటాయి. కానీ రక్షణ అనేది ఈ లోకంలో, అలాగే ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత కూడా నిత్య రాజ్యంలో ప్రవేశించడానికి మనల్ని అర్హులుగా చేస్తుంది. అందుకోసమని ఆ కింద వచనాల్లో కూడా చూస్తే, దేవుడే నాకు బలం, ఆయన నాకు శక్తినిస్తాడు, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను అడువ చేస్తాడని చెప్తున్నాడు. కాబట్టి మీరు ఒకవేళ ప్రతికూల పరిస్థితుల్లో కూడా దేవుని స్తుతిస్తూ ఉంటే, ప్రతికూల పరిస్థితులన్నింటిలో కూడా దేవుడు అనుకూలతని కలిగిస్తాడు. కాబట్టి దేవుడు చేస్తున్న వాటిని బట్టి దేవుడిని మహిమపరుస్తూ ఉంటే, ఇంకా జరగవలసిన వాటిని కూడా ఆయన మన జీవితాల్లో జరిగించగలడు. కాబట్టి అలాంటి మంచి మనస్సాక్షితో కఠినమైన, లేకపోతే మరి శ్రమకాలంలో కూడా మనం దేవుణ్ణి ఆశ్రయించగలిగితే అప్పుడు మన జీవితాల్లో మనం దేవుని ఉన్నతమైన కార్యాలు చూడగలుగుతాం. కాబట్టి నిరీక్షణ కోల్పోక, అవిశ్వాసులుగా ఉండక, దేవుని వైపే చూస్తూ ఈ లోకయాత్రలో ముందుకు సాగిపోదాం. అట్టి కృప ప్రభు వింటున్న ప్రతి వారికి అనుగ్రహించునుగాక. ఆమేన్.